వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. ఆవనిగడ్డ నియోజకవర్గానికి బాలశౌరి చేసింది ఏమీ లేదని ఘాటు విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే సింహాద్రి. కరోనా సమయంలో నియోజకవర్గ ప్రజలను ఎంపీ బాలశౌరి గాని మండలి బుద్ధప్రసాద్ గాని పట్టించుకోలేదని ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ప్రజలు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. ఎమ్మెల్యే సింహాద్రి పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో బందరు జనసేన పార్లమెంట్ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిపై సింహాద్రి విరుచుకుపడ్డారు. ఆయన వల్ల అవనిగడ్డలో ఎటువంటి అభివృద్ది జరగలేదని, మరికొన్ని పనులకు ఆయనే ఆటంకంగా మారారని విమర్శించారు. నీకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అంటూ గుర్తు చేశారు. బందర్ పార్లమెంట్ అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖరరావు గెలుస్తారని, అవనిగడ్డ ఎమ్మెల్యేగా మళ్లీ నేనే వస్తానని, నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులు మాపై ఉన్నాయని, భారీ మెజార్టీతో గెలవడం ఖాయమంటూ స్పష్టం చేశారు. ఎవరికి ఇప్పించావు చెప్పు? 2 మెకనైజ్డ్ బోట్లు ఇప్పిస్తాడు. ఎక్కడన్నా ఇప్పించాడా? నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఇప్పించలేకపోయావే. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష మూలంగా ఒకసారి ఎంపీ అయ్యావు, రాజశేఖర రెడ్డి గారు పెట్టిన భిక్ష మూలంగా ఒకసారి ఎంపీ అయ్యావు. అయ్యి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఆటాడతారంట జన సైనికులు. ఎవరిని ఆటాడేది? ఆటాడుతూ నేర్పాక ఒక మంచి బుద్ధులు నేర్పు. వాళ్ళ పిల్లలు చదువుకునేటట్టుగా మంచిగా ఉండేటట్టుగా న్యాయంగా మాట్లాడి చెప్పు. నువ్వు రెచ్చగొట్టు బాక ఎవరిని రెచ్చగొట్టి నీ దారిని నువ్వు పోతావు. ఇక్కడ ఉండవు, గుంటూరు వెళ్తావు. ఆ గుంటూరులాగా ఇంకోసారి పోయి వ్యాపారం చేసుకుంటావు. తప్పుడు మాటలు తప్పుడు కూతలు కూసి ఎవరన్నా రెచ్చగొడితే మేము కీలేరికి వదపెడతాం తప్ప ఎవరన్నా రెచ్చొచ్చినా నేను చేయను. నేను చేస్తాను. నేను ఎంబడబడ్డా ఇక్కడ డిపార్ట్మెంట్లో తిరుగుతున్నా. ఆ ఫారెస్ట్ ఛాన్సాల్సింది సెంట్రల్ గవర్నమెంట్లో. ఆ సెంట్రల్ గవర్నమెంట్లో నువ్వు 10 ఏళ్ళు ఉండవు కదా ఎంపీగా. ఎందుకు ఛాన్స్ లేకపోయావు నువ్వు? నీకేమన్నా మనుషులు పని చేద్దారన్న ఆలోచన ఉందా? ఎప్పుడన్నా కరోనా వచ్చినప్పుడు అవనగడ్డ కాన్స్టిట్యూన్సీలో మనుషులు చచ్చిపోతున్నారా, ఎట్టా ఉన్నారు ఏంటని పలకరించావా? అయ్యా బుద్ధప్రసాద్ గారు, నీ కోటడిగా ఎక్కుందా? 4.5 సంవత్సరాలు ఎక్కున్నావా? ఈ ఊళ్ళో ఉండేటోళ్ళకి తెలుసా? నువ్వు ఎప్పుడన్నా జనంతో మాట్లాడావా? రైతు బాధలు తెలుసా? 4.5 సంవత్సరాల తర్వాత సీటు రాదని బయటకు వచ్చావు తప్ప ఎప్పుడన్నా వచ్చావా? నీకు అసలు ఆ అలవాటు ఉందా? ఎవరన్నా మనుషులతో మాట్లాడే అలవాటు ఉందా? నా దగ్గర ఉంది. నిరంతరం ప్రజలతో మమేకమై వాళ్ళ మంచి చెడులు తెలుసుకుంటా, కష్టాల్లో సుఖాల్లో బాధల్లో. ఉదాహరణకి కరోనా టైంలో ఎక్కడికి పారిపోవాలి. అవనగడ్డ హాస్పిటల్లో 50 బెడ్ల హాస్పిటల్ పెట్టించారు. డెవలప్మెంట్ ఏదంటే ఒక ఆయన నిన్న కరోనా హాస్పిటల్ డెవలప్మెంట్ కదా, పెద్ద విషయం కాదు అది. ఇంకో మాట చెప్తా, డయాలసిస్ సెంటర్ చిన్న విషయమా? ఇక్కడ ఈ 5 ఏళ్లలో ఇంజిన్లు పెట్టి నీళ్ళు తోడుకోవాల్సి వచ్చిందా? లేదా నాకు ట్యాంకర్లు పెట్టి రోజువారీ మంచిని అక్కడికి తోలాల్సి వచ్చిందా? ఇప్పుడు మేము ఈ జీవో వచ్చిన తర్వాత మేము కలెక్ట్ చేసుకోవడం ట్యాంకర్లు పెట్టాల్సి వచ్చింది. ఇంతకుముందు మేమంతా బాగా చేసాం. ఎత్తిపోతల పథకాలు పెట్టించాం, ప్రజలకు అవసరమైనవి చేసాం, కోడూరు రోడ్డు అన్నం చేసాం, 22A జీవోని రద్దు చేసాం. ప్రతి పనిలో చెప్పుకోవడానికి 100 ఉన్నాయి. అన్నిటికంటే ముందు 14 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో పేదవాడికి ఒక్క పని చేశానని చెప్పుకునే మాట లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మీ ఇంటికి మేలు జరిగితేనే నాకు ఓటేయండి, లేకపోతే అవసరం లేదని ధైర్యంగా చెప్పిన ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే భారతదేశం మొత్తం మీద. ఇన్ని మంచి చేసిన మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు దీపిస్తున్నారు. ఇక్కడ మా ఎంపీ గారు చంద్రశేఖర్ గారు నేను ఖచ్చితంగా గెలుస్తున్నాం. నేను ఇంకొక మాట చెప్తున్నా, నిరంతరం ప్రజలతో ఉండేవాళ్ళం. నన్ను ఒక మాట కూడా అన్నారు వాళ్ళు, మామిడి చెట్టు కింద కూర్చుంటానని. ఆ చింత చెట్టు కింద కూర్చునే చింత చెట్టు కూర్చుని తప్ప జనంతో మమ్మేకం ఉంటుంది. నీ మాదిరిగా ఏసీ రూమ్లో కూర్చుని కారు గ్లాసులు వేసుకుని నమస్కారం పెడితే నమస్కారం పెట్టకుండా వాళ్ళ ముఖం చూడకుండా పోవడం సంస్కారం అనుకుంటున్నావా? నీ వెనకాల నిన్ను నమ్మి నీ మీద ప్రేమతో ఉండేవాడు అక్కడ చూపించు. ఇవాళ నీ వెనకాల తిరిగే జనసేనలు అందరూ బాధతో తిరగడమే కదా, మా సీటు కాగి చేసేటట్టు తిరగడమే కదా, వాళ్ళు ఆ పార్టీ కోసం తిరగడమే కదా. అట్టాగే తెలుగుదేశంలో కూడా అంతే కదా, అట్టాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా అంతే కదా. అన్నిసార్లు మోసకారి నువ్వు. పులిగడ్డ పెనుమూడి బ్రిడ్జి ప్రజా ఉద్యమాన్ని దానికి కావడం మోసం చేసి ఎత్తుకుపోయినాడు నువ్వు. మేము అటువంటి పనులు చేసేవాళ్ళం కాదు. మా నాయకుడు నిబద్ధతో నిజాయితీతో మేము ఎన్ని వాగ్దానాలు చేసి ఎన్నికలుగా రాము అని చెప్పడానికి ధైర్యం ఎవరు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి చెప్తే చేస్తాడనే నమ్మకం ఆయన చేశాడు. మేము చూపించాం. ఇదన్నింటినీ దృష్టి పెట్టి ప్రజలందరినీ నేను ఒకటి అడుగుతున్నాను, నాకు ఓటేయండి, చంద్రశేఖర్ గారు ఓటేయండి. నిరంతరం మీతో పాటు ఉంటాం. మీ మంచిలో బాధలో కష్టంలో సుఖంలో కలిసి ఉందాం. నేను ఒక ఎమ్మెల్యేగా